హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అవును, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటంటే, మీకు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తామా అని బాగా ఆతృతగా ఉండే ఒక పుణ్యక్షేత్రం పేరు నాతో కామెంట్లో సెక్షన్లో కామెంట్ చేయండి. నా వరకు మీన్స్ మా ఫ్యామిలీ వరకు మాత్రం తిరుమల అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎప్పుడు వచ్చిన తర్వాత వచ్చి రిటర్న్లో వెళ్ళేటప్పుడైతే ఎందుకో చాలా బాధేస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తామా అనిపిస్తుంది. కానీ 3 months మాత్రం కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. ఇయర్ లక్ మేము ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం 1 టైమే వెళ్తాము. కానీ బెంగళూరుకి షిఫ్ట్ అయిన తర్వాత మేమైతే 2 times అలా వెళ్ళామండి. ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత కూడా హైదరాబాద్కి వచ్చి 6 months అవుతుంది. ఈ 6 monthsలో మేమైతే 2 times ఆ తిరుమల స్వామివారి దర్శనం అయితే మాకు కనుల విందుగా చాలా బాగా జరిగిందనమాట. ఇంకా మేము ఈరోజు యాక్చువల్లీ తిరుపతికి వచ్చేసామన్నమాట. ఇక్కడేమో చెకింగ్ జరుగుతుంది. ఇక చెకింగ్ అయిపోయిన తర్వాత తిరుమల కొండకి బయలుదేరుతున్నాము. అసలు ఆ రోజు క్లైమేట్ ఉందండి, ఎందుకంటే ముందు రోజు డే నైట్ కంప్లీట్గా రెయిన్ అంట. అందువల్ల క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆ క్లైమేట్ని ఆస్వాదించుకుంటూ కొండపైకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ ఏమో రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారనమాట. అటు ఇటు ఒక 10 to 15 minutesలో రూమ్ అయితే వచ్చేసిందండి. ఈసారి మాకు నందకంలో వచ్చిందనమాట, 1000 rupees రూము. So this is the room. Yeah, this is the room. Two sofas, one bed, one single bed, and my mummy. ఇక్కడ ఇంత ప్లేస్ ఖాళీ జాగా. దిస్ ఇస్ ద వాష్రూమ్. యాక్చువల్లీ లాస్ట్ టైం అంటే మేము ఈ రెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ అండ్ నౌ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో యాజ్ యూ కెన్ సీ. ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వరాహస్వామి దర్శనానికి మాత్రం వచ్చామన్నమాట. ఇక్కడ జరుగుతుంది అదే అనమాట. క్యూలో జనాలు మాత్రం చాలా ఎక్కువనే ఉన్నారండి. కొంచెం టైం కూడా పట్టిందనమాట. ఇక్కడ అటు ఇటు 1.5 hour వరకు పట్టిందండి ఇక్కడ టెంపుల్ దర్శనానికి మాత్రము. ఇంకా ఇక్కడ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ చుట్టూ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. ఇక టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా వెంగమాంబ భోజనశాలకి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే భోజనం చేసేసామండి. ఇంకా భోజనం చేసేసిన తర్వాత నెక్స్ట్ దర్శనానికి బయలుదేరారనమాట. ఇంక ఇక్కడ కూడా జనాలు మరీ ఎక్కువేం లేరు, తక్కువనే ఉన్నారు. ఇంకా అక్కడ భోజనం అయితే చేసేసాము. ఈసారి కొంచెం ఫుడ్లో చేంజ్ అయితే వచ్చిందనమాట. ఇక తినేసాము. మేము ఒక్కసారైనా సరే ఇక్కడ కంపల్సరీ భోజనం చేయాలి. మ్యాక్సిమం వచ్చినప్పుడు అలా ఎక్కువ ఇక్కడే తింటామండి మేము, ఎందుకంటే దీనికి దగ్గరలోనే మా రూమ్స్ ఉంటాయి. అందుకని ఇంక అక్కడే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఆ దర్శనానికి ఎంత టైం పట్టిందంటే మాకు అటు ఇటుగా 4 to 5 hours పట్టిందనమాట దర్శనానికి. ఇంకా దర్శనం చేసేసుకోవాలి. దర్శనం చేసుకోవడానికి 4 to 5 టైం పట్టింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కళ్యాణానికి వచ్చాము కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంక ఈసారి 4 to 5 hours దర్శనం కూడా అయిపోయింది. ఇది చూసారు కదా, అసలు నైట్ వ్యూ తిరుమలలో ఎంత బాగుందండి. అదిగో చూసారా, స్నో పడుతూ చాలా అంటే చాలా బాగుందండి అసలు. ఇంకా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఈసారి మా అత్తయ్య మా మామయ్య వాళ్ళతో వచ్చామన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చేసి కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి ఇక్కడ దీపాలు పెడదామన్నట్టు వచ్చామన్నమాట. ఇంకా అక్కడ 2 దీపాలు తీసేసుకున్నాము. మా ఫ్యామిలీకి ఎన్ని దీపాలు కావాలో అన్ని దీపాలు తీసేసుకొని ఇంకా అక్కడ కూడా ఆ దీపాలు పెట్టడానికి కూడా పెద్ద క్యూ అండి బాబు. ఒక దిక్కు మేము దీపాలు పెడుతూనే ఉన్నాము, ఆ పక్క నుంచి వేరే వాళ్ళు తీసేస్తూనే ఉన్నారు. అక్కడే దీపాలు పెడుతున్నాము, అక్కడే కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు టపటపా అని. ఇంకా అది అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, షాపింగ్. తిరుమలలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే షాపింగ్ అనమాట. ఈసారి కొన్ని ముఖ్యమైన వస్తువులు తీసుకుందాం అన్నట్టు తిరుమలలో మరీ వెతికి షాపింగ్ అయితే చేశానన్నమాట. అవేంటంటే స్వామివారి స్వామివారి దీపం అంటే శంకు చక్రాలు ఉండే దీపం ఉంటుంది అనమాట. ఆ దీపం తీసుకోవాలన్నట్టు నాకు ఈసారి అనిపించింది. దానికోసమే చూశాను. కానీ ఆ దీపం మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో దొరికిందండి. ఎన్ని ప్లేసెస్లో ఎన్ని షాప్స్లలో అడిగి మొత్తానికైతే ఆ దీపం అయితే తీసేసుకున్నాము. అటు ఇటు నాకు 1000 rupees పడ్డట్టుంది. పంచలోహాలు తీసుకున్నాను. ఇంకా మా పిల్లలేమో బ్యాంగిల్స్ తీసుకున్నారు, ఇయర్ రింగ్స్ తీసుకున్నారు. ఇంక ఇంటికి కావాల్సిన కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకున్నానండి. ఇదే అండి మా Day 1 ఇన్ తిరుమల. Day 2 వ్లాగ్ తోటి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్.